స్వతంత్ర భారతంలో అడుగులు అంతరిక్షం వరకు పడుతున్నాయి. కానీ అదే భారతామల్లోని మారుమూల పల్లెల్లో మాత్రం రోడ్డు సౌకర్యం లేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అల్లూరు జిల్లాలో మరోసారి డోలీ కష్టాలు పునరావృతమయ్యాయి. పురిటి నొప్పులతో బిలవలాడుతున్న ఒక గర్భిణిని కిలోమీటర్ల మేర డోలీలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అభివృద్ధి ఎక్కడ ఉంది? గిరిజన గమ్యస్థానాలకు రోడ్లు ఎప్పుడొస్తాయి? డిజిటల్ ఇండియా అని చెప్పుకుంటున్న ఈ కాలంలో కూడా గిరిజన ప్రాంతాల్లో మాత్రం కనీస వైద్యం అందక గిరిజనులు నరకయాతన రూపిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్రికోడ మండలం డొక్కరిపాడు గ్రామంలో హృదయ విదారకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆసుపత్రికి వెళ్దామంటే గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. కనీసం అంబులెన్స్ రావడానికి కూడా వీల్లేని దారుణమైన పరిస్థితి. దీంతో గత్యంతరం లేని స్థితిలో భర్త, కుటుంబ సభ్యులు కలిసి వెదురు కర్రలతో డోలీని సిద్ధం చేశారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ మహిళను డోలీలో ఉంచి సుమారు 5 కిలోమీటర్ల మేర కొండలు, వాగులు దాటుతూ భుజాలపై మోసుకెళ్లారు. గర్భిణీలు, వృద్ధులు అనారోగ్యానికి గురైతే సకాలంలో ఆసుపత్రికి చేర్చడం ఇక్కడ గగనంగా మారింది. ప్రతి నిమిషం మృత్యుతో పోరాడుతూనే గమ్యం చేరుకోవాల్సి వస్తోంది. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మాత్రం మారడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా రోడ్డు సౌకర్యం మాత్రం కలగానే మిగిలిపోయింది. అల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఎంతో మంది సరైన వైద్యం అందక దారిలోనే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. డోలీ మోత అనేది గిరిజన జీవితాల్లో ఒక అనివార్యమైన శేపంగా మారింది. ఐటీడీ అధికారులు, పాలకులు కేవలం ఎన్నికల సమయంలోనే వాగ్దానాలు చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా ఉందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. డొక్కరిపాడు గ్రామస్తుల ఆవేదన ఎవరికి వినబడుతుంది? 5 కిలోమీటర్ల మేర భార్యను భుజాలపై మోసిన భర్త కళ్లలో కనిపిస్తున్న ఆవేదనకు సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మారుమూల గిరిజన గ్రామాలకు శాశ్వత రోడ్డు సౌకర్యం కల్పించాలని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు. ధర్నా చేస్తున్నాం.